గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్ గౌడ్. ఈరోజు మనం వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ క్రిల్ ఆయిల్ గురించి మనం తెలుసుకుందాం. రైట్, ఈ క్రిల్ ఆయిల్ అనేది అంటార్క్టికా మహాసముద్రంలో అంటే ఒక క్రిల్ అనే చేప నుంచి తయారు చేయటువంటి ఫుడ్ సప్లిమెంట్స్. ఇది క్యాప్సిల్. సో ఈ క్యాప్సిల్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, సో క్రిల్ ఆయిల్ యొక్క మూల పదార్థం అంటార్క్టికా అనేది ఒక 3 ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రధానంగా పాస్ఫోలిపిడ్స్ మరియు అస్తక్యాంతిన్కు జతచేయబడి ఐపీఏ అండ్ దాంతోపాటు డిహెచ్ఏ. క్రిల్ ఆయిల్లో ఉండే అత్యధిక ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వాటిని శరీరానికి మరింత అందుబాటులో ఉండేలా పనిచేస్తూ మరియు ఒమేగా 3ను అవి ప్రయోజన ప్రభావాలను కనబరిచే గుండె, మెదడు మరియు కాలేయ వంటి లక్షిత అవయవాలచే సులభంగా గ్రహించబడేలా చేస్తూ పాస్ఫోలిపిడ్స్కు జత చేయబడి ఉంటుంది. రైట్, మరి ఈ క్రిల్ ఆయిల్ అనేది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అండ్ దాంతోపాటు హానికరమైన డైజన్లు తగ్గించడంలో సహాయపడుతుంది. అండ్ మన బాడీ లోపల ఉన్నటువంటి ఏదైతే 2 కొవ్వులు ఉంటాయి, మంచి కొవ్వు, చెడు కొవ్వు. రైట్, మన బాడీ లోపల ఏదైతే చెడు కొవ్వు ఉందో, సో ఆ చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. మెరుగైన గుండె అంటే మన గుండె పనితీరును మెరుగుపరచడంలో, అంటే మన గుండె ఆరోగ్యంగా ఉండడంలో ఈ క్రిల్ ఆయిల్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. అండ్ దాంతోపాటు ఈ క్రిల్ ఆయిల్లో ఉండేటువంటి పాస్ఫోలిపిడ్స్, ఈ క్రిల్ ఆయిల్లో ఉండేటువంటి పాస్ఫోలిపిడ్స్ అంటే ఈ క్రిల్ ఆయిల్లో కొన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలు గుండె ఆరోగ్యానికి చాలా అద్భుతంగా ప్రధాన పాత్ర వహిస్తాయి. సో ఇందులో పాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. ఆ పాస్ఫోలిపిడ్స్ మన శరీరంలోని కణాలను, పోషకాలను తీసుకోవడంలో మరియు రవాణా చేయడంలో సహాయం పడతాయి. అంటే మన శరీరంలోని కణాలలోకి పోషకాలను అందించడంలో సహాయపడతాయి. అండ్ దాంతోపాటు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అండ్ శరీరంలోని అన్ని కణాలను, అంటే ఈ మన బాడీ లోపల అంటే శరీరంలో అన్ని కణాలను సమర్థవంతంగా పనిచేయడంలో ఇది క్రిల్ ఆయిల్ అనేది సహాయపడుతుంది. అండ్ దాంతోపాటు కొలిన్ అనే పదార్థం కూడా దీంట్లో ఉంటుంది. కండరాలు మరియు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో అది సహాయపడుతుంది. అండ్ దాంతోపాటు అస్తగాంతిన్ అనేది కూడా ఈ క్రిల్ ఆయిల్లో ఉండడం జరుగుతుంది. సో అది ఎట్లా పనిచేస్తుంది అంటే, నూనెను ఆక్సీకరణ, అంటే మన బాడీ లోపల ఏదైతే ఆయిల్ ఉందో ఆ ఆయిల్ను ఆక్సీకరణ నుండి రక్షించడంలో సహజసిద్ధంగా సహాయపడుతుంది. సో ఈ క్రిల్ ఆయిల్ అనేది మెయిన్గా మన గుండె సంబంధిత వ్యాధులు రాకుండా, బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా ఉండేలా, మన బాడీ లోపల ఏదైతే చెడు కొవ్వు ఉందో దానికి, అండ్ దాంతోపాటు మన మెదడు, గుండె, కాలేయం వీటిని ఆరోగ్యంగా ఉంచడంలో మన క్రిల్ ఆయిల్ అనేది చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. రైట్, ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఈ క్రిల్ ఆయిల్ రేట్ వచ్చేసి, దీంట్లో 30 క్యాప్సిల్లు ఉంటాయి. ఇది రోజు 1 క్యాప్సిల్ వేసుకోవాలి, భోజనం తర్వాత రాత్రిపూట వేసుకోవాలి. రైట్, ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ దిలీప్ గౌడ్. విష్ యూ వెల్.